జగన్నాథం సినిమా రిలీజ్ కు రెడీగా ఉందో లేదో అప్పుడే వకంతం వంశీ డైరెక్షన్ లో కొత్త సినిమాకు ఈ బుధవారమే అల్లు అర్జున్ కొబ్బరికాయ కొట్టిండు. ఈ ముహూర్తపు సన్నివేశానికి అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ నిర్మల క్లాప్ కొడితే అల్లు అర్జున్ ఆయన అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేసిండు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై 9వ సినిమాగా లగడపాటి శిరీష శ్రీధర్ బన్నీవాసులు ఈ సినిమాను కలిసి నిర్మిస్తారు. మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండు. ఈ మూవీకి నా పేరు సూర్య అనే టైటిల్ ఖరారు చేస్తూ టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీకి నా ఇల్లు ఇండియా అనేది క్యాప్షన్ గా పెట్టిరు. ఈ సినిమాను దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిస్తారు. ఈ మూవీలో అల్లు అర్జున్ సైనికుడి పాత్రలో కనిపించబోతుడు. అయితే సరైనోడు సినిమాలో సైనికుడిగా కనిపించినా జరంత సేపే ఆ క్యారెక్టర్ ఉంటది. కానీ ఈ సినిమాలో మాత్రం అల్లు అర్జున్ పూర్తి స్థాయి సైనికుడి పాత్రలో కనిపించబోతుందంట. ఇది దాసరి ఎన్టీఆర్ ల బొబ్బిలి పులి సినిమా టైప్ లో ఉంటదా లేకుంటే సరికొత్త సబ్జెక్ట్ తో ఈ సినిమాను తీస్తారా అన్నది చూడాలి. ఈ మూవీలో తమిళ స్టార్ హీరోలైన యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు శరత్ కుమార్ లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారు. ఈ మూవీకి ఫేమస్ బాలీవుడ్ మ్యూజిక్ ద్వయం విశాల్ శేఖర్లు సంగీతం అందిస్తారు. జూలై లాస్ట్ వీక్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకుపోయి వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉన్నారు. ఏమైనా ఒక సినిమా కంప్లీట్ అయి రిలీజ్ కు రెడీగా ఉన్న టైంలోనే ఇంకో సినిమాకు కొబ్బరికాయ కొట్టుడు చూసి అల్లు అండ్ మెగా ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతారు.